మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రజలను తీవ్రంగా కుదిపివేసింది. అభివృద్ధి, అప్గ్రేడ్లు, సదుపాయాల మాటలు ఒకవైపు, వాస్తవ పరిస్థితులు మరోవైపు అనే చేదు నిజాన్ని ఈ సంఘటన బయటపెట్టింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ వయస్సు కేవలం 32 సంవత్సరాలు. లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సాధారణ వ్యక్తి అతడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భీమేశ్వర్ తిరిగి ఇంటికి రాలేదు. విధులకు వెళ్లాడని కుటుంబ సభ్యులు భావించారు. తొలుత పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాత్రవుతున్న ఆచూకీ లేకపోవడంతో ఆందోళన మొదలైంది. చుట్టుపక్కల వెతికారు. బంధువుల ఇళ్లలోనూ చూశారు. ఫోన్లు కూడా చేశారు. అయినా ఎక్కడా సమాచారం లభించలేదు. అంతలో సోమవారం ఉదయం స్థానిక చెరువులో ఒక మృతదేహం తేలుతూ కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. ఇది భీమేశ్వర్దేనని గుర్తించారు. ఆ కుటుంబానికి భీమేశ్వర్ తిరిగి వస్తాడు అన్న ఆశ అక్కడితో ఆగిపోయింది. ఇక మిగిలింది కేవలం కన్నీళ్లు మాత్రమే. కానీ అసలు విషాదం అక్కడితో ఆగలేదు. పోలీసులు శవాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే అక్కడ సరైన భద్రత లేకపోవటం, తగిన వసతులు లేకపోవటం కారణంగా శవాన్ని కింద నేలపైనే ఉంచినట్టు సమాచారం. ఇదే సమయంలో ఆసుపత్రి ప్రాంగణంలో సంచరిస్తున్న ఒక కుక్క లోపలికి చొరబడి మృతదేహాన్ని పీక్కు తింటూ కనిపించడం కలకలం రేపింది. ఈ దృశ్యాలను చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. మానవత్వం ఎక్కడ, ఆసుపత్రి భద్రత ఎక్కడ అనే ప్రశ్నలు వెలువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో ప్రజల్లో ఆగ్రహం మరింతగా పెరిగింది. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ వివరణ ఇస్తూ పోస్ట్ మార్టం సిబ్బంది గదిలోకి వెళ్తుండగానే కుక్క కూడా లోపలికి వచ్చిందని, వెంటనే సిబ్బంది దాన్ని బయటకు తరిమేశారని తెలిపారు. అయితే ప్రజలు మాత్రం దీనిని నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జడ్చర్లలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 2023లో 100 పడకలకు అప్గ్రేడ్ చేశారు. కానీ కొత్త భవనంలో మార్చురీకి సంబంధించిన సరైన పరికరాలు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. అందుకే పాత ఆసుపత్రి మార్చురీలోనే పోస్ట్ మార్టం పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల మరో మృతదేహాన్ని మార్చురీకి తీసుకువచ్చినప్పుడు అక్కడి దుస్థితిని చూసి కుటుంబ సభ్యులు రాత్రంతా అంబులెన్స్ లోనే ఉంచి ఉదయం పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఉన్నతాధికారులకు పలుమార్లు సమస్యలు తెలియజేసినా స్పందన లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పుకుంటూ మరోవైపు ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం తీవ్ర బాధాకరం. పోలే భీమేశ్వర్ కుటుంబం ఇప్పటికే ఒక ప్రాణాన్ని కోల్పోయి విషాదంలో మునిగిపోయింది. కానీ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఆ కుటుంబ గౌరవానికే దెబ్బ తగిలిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధ్యులపై ఎలాంటి చర్యలుంటాయి? ఆసుపత్రిలో భద్రతా చర్యలు బలోపేతం చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రజలను తీవ్రంగా కుదిపివేసింది. అభివృద్ధి, అప్గ్రేడ్లు, సదుపాయాల మాటలు ఒకవైపు, వాస్తవ పరిస్థితులు మరోవైపు అనే చేదు నిజాన్ని ఈ సంఘటన బయటపెట్టింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ వయస్సు కేవలం 32 సంవత్సరాలు. లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సాధారణ వ్యక్తి అతడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భీమేశ్వర్ తిరిగి ఇంటికి రాలేదు. విధులకు వెళ్లాడని కుటుంబ సభ్యులు భావించారు. తొలుత పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాత్రవుతున్న ఆచూకీ లేకపోవడంతో ఆందోళన మొదలైంది. చుట్టుపక్కల వెతికారు. బంధువుల ఇళ్లలోనూ చూశారు. ఫోన్లు కూడా చేశారు. అయినా ఎక్కడా సమాచారం లభించలేదు. అంతలో సోమవారం ఉదయం స్థానిక చెరువులో ఒక మృతదేహం తేలుతూ కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. ఇది భీమేశ్వర్దేనని గుర్తించారు. ఆ కుటుంబానికి భీమేశ్వర్ తిరిగి వస్తాడు అన్న ఆశ అక్కడితో ఆగిపోయింది. ఇక మిగిలింది కేవలం కన్నీళ్లు మాత్రమే. కానీ అసలు విషాదం అక్కడితో ఆగలేదు. పోలీసులు శవాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే అక్కడ సరైన భద్రత లేకపోవటం, తగిన వసతులు లేకపోవటం కారణంగా శవాన్ని కింద నేలపైనే ఉంచినట్టు సమాచారం. ఇదే సమయంలో ఆసుపత్రి ప్రాంగణంలో సంచరిస్తున్న
ఒక కుక్క లోపలికి చొరబడి మృతదేహాన్ని పీక్కు తింటూ కనిపించడం కలకలం రేపింది. ఈ దృశ్యాలను చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. మానవత్వం ఎక్కడా, ఆసుపత్రి భద్రత ఎక్కడా అనే ప్రశ్నలు వెలువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో ప్రజల్లో ఆగ్రహం మరింతగా పెరిగింది. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ వివరణ ఇస్తూ పోస్ట్ మార్టం సిబ్బంది గదిలోకి వెళ్తుండగానే కుక్క కూడా లోపలికి వచ్చిందని, వెంటనే సిబ్బంది దాన్ని బయటకు తరిమేశారని తెలిపారు. అయితే ప్రజలు మాత్రం దీనిని నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జడ్చర్లలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 2023లో 100 పడకలకు అప్గ్రేడ్ చేశారు. కానీ కొత్త భవనంలో మార్చరీకి సంబంధించిన సరైన పరికరాలు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. అందుకే పాత ఆసుపత్రి మార్చరీలోనే పోస్ట్ మార్టం పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల మరో మృతదేహాన్ని మార్చరీకి తీసుకువచ్చినప్పుడు అక్కడి దుస్థితిని చూసి కుటుంబ సభ్యులు రాత్రంతా అంబులెన్స్ లోనే ఉంచి ఉదయం పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఉన్నతాధికారులకు పలుమార్లు సమస్యలు తెలియజేసినా స్పందన లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పుకుంటూ మరోవైపు ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం తీవ్ర బాధాకరం. పోలే భీమేశ్వర్ కుటుంబం ఇప్పటికే ఒక ప్రాణాన్ని కోల్పోయి విషాదంలో మునిగిపోయింది. కానీ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఆ కుటుంబ గౌరవానికే దెబ్బ తగిలిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధ్యులపై ఎలాంటి చర్యలుంటాయి? ఆసుపత్రిలో భద్రతా చర్యలు బలోపేతం చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.